సచివాలయ కుటుంబానికి హృదయపూర్వక వందనాలు. నేను ఇంటికి వెళ్ళి 6 సంవత్సరాలు అవుతుంది. మరి దేవుడి కార్యము మీరు పంపించిన వాపసాలు ప్రార్థనలోనే ఏకమించి కన్నీరుతో నేను అడిగాను. మరి దేవుడు నాకు ఈ రోజు ఎంతగానో మేలు చేశాడు. మరి 3 సంవత్సరాలు పతాక పడలేదు. నాకు 17వ తారీఖున మరి నా పతాక పడ్డది 14. మరి నా బిడ్డ విషయంలో కూడా మరి పెద్ద కుమార్తె మరి బిడ్డ గ్యాస్ వల్ల మరి బిడ్డ కూడా అంటిపోయింది. మరి పట్టకాడ నుంచి కూడా శరీరం అంతా అంటిపోయింది. మరి భీమవరం హాస్పిటల్లో నా బిడ్డని మరి హాస్పిటల్ ఐసీలో పెట్టారు. మరి అన్నయ్య గారు అప్పటికి వైట్లో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు. కింద గుండెల్లో భయంకరంగా ఉండేది. ప్రతి సినిమా కూడా బిడ్డకి ఆపం వచ్చేది. అన్నయ్య గారు ప్రార్థన మేము ధైర్యమైన వాక్సిని ధైర్యం పరుచుకుంటుంది. మరి ఆ బిడ్డ అయితే మరి చెప్పలేమన్నారు. మరి ఆ బిడ్డకి ఈ రోజుని దేవుడి కృప వల్ల మరి అన్నయ్య గారి ప్రార్థన వల్ల బాగానే ఉంది. ఇంటికి ఇంకా ఎవరో కూడా లేరు. మరి ఈ సచివాలయం కుటుంబంలోని ప్రార్థన వల్ల నేను ఒంటరిగా ఉన్నాను. నాకు అన్నయ్య గారి ప్రార్థన వల్ల నేను